బీజేపీలో చేరిన కమలంతో దోస్తీ చేసిన కేసులన్నీ హుష్కాకి అని ఆరోపిస్తుంటాయి విపక్షాలు. అలాంటిదేమీ లేదని చెప్తుంటాయి బీజేపీ శ్రేణులు. సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలకు తావిచ్చే ఘటన మరోటి జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు అజిత్ పవార్. అంతేకాదు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం సైతం చేశారాయన. ఇలా ఆయన పదవి చేపట్టి ఒకరోజు గడిచిందో లేదో ఐటీ శాఖ ఆయనకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 2021లో సీజ్ చేసిన ఆస్తుల విషయంలో క్లియరెన్స్ ఇచ్చింది. వాస్తవానికి గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సతారాలో ఓ షుగర్ ఫ్యాక్టరీ, ఢిల్లీలోని ఓ ఫ్లాట్, గోవాలో ఓ రిసార్ట్ సహా అజిత్ పవార్కు సంబంధించిన మరికొన్ని ప్రాపర్టీలను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయనకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.